నమస్తే, నేను ప్రియా. మైటీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు. అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు. భద్రతా దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, అధికారులు హాజరు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వేడుకలకు హాజరైన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాల స్లాబ్ నిర్మాణ పనుల్లో కాంక్రీట్ మోసిన మంత్రి నిమ్మల రామానాయుడు. దళిత వనరుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి. చరిత్రలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకలు ప్రభుత్వ ప్రతిష్టతను చాటేలా సాగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పీఎఫ్, కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ సహా వివిధ భద్రతా దళాలు గవర్నర్కు వందనం అందించాయి. వేడుకల అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం 10 సూత్రాల ప్రణాళికతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుంది అన్నారు. సామాజిక పెన్షన్లకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి 63 లక్షల మందికి పైగా అర్హులైన వారికి లబ్ధి చేకూరుతున్నట్లు వెల్లడించారు. దీపం పథకం ద్వారా పేద మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఆర్థిక భారం తగ్గించామని తెలిపారు. The journey of recovery and transformation has begun. To guide this course, my government has anchored its actions in a clear vision, Swarnandhra at 2047. Our goal is to build a strong, inclusive and globally competitive state by the centenary of India's independence. The guiding framework for this vision is the 10 Sutralu, the 10 fundamental principles of governance. On this Republic Day, I am proud to place before you the progress achieved under these 10 guiding principles that define the direction and destiny of our state. 10 Sutralu. Number 1, zero poverty. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని కర్తవ్య పథ్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కల్నల్ ఫెడరిక్ సైమన్ నేతృత్వంలో ఐరోపా సమాఖ్యకు చెందిన 4 ఫ్లాగ్ బేగర్స్తో వందనం స్వీకరించారు. కెప్టెన్ ఆహాన్ కుమార్ నేతృత్వంలో 61 కావలరీ వందన సమర్పణ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల స్లాబ్ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించి అనంతరం శ్రమదానంలో పాల్గొన్నారు. కార్మికులతో కలిసి కంకర, ఇసుక, సిమెంట్ను గమేలాలను నెత్తిమీద పెట్టుకుని మోసి మిల్లర్లలో వేశారు. స్లాబ్ పిల్లర్ల నిర్మాణ పనిలో కాంక్రీట్ మోశారు. మహానుభావులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలు ఎండలో వానలో తడవకుండా రక్షణ కల్పించేందుకే సుందరవనంగా స్లాబ్ ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంగా పనిచేస్తున్నాము అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిగా దళిత గ్రామం ఆర్యపేటలో విగ్రహ స్లాబ్ నిర్మాణ పని ప్రారంభించి శ్రమదానం చేశామని తెలిపారు. భారతదేశం ఈరోజు ఏకత్వంగా నడుస్తూ ఉంది అని అంటే ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి, రెండవది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన నిర్వహించినటువంటి శాఖల ద్వారా విభిన్నమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం. అటువంటి మహానుభావుల యొక్క అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పూలే గారు లాంటి మహానుభావుల విగ్రహాలు ఎండకు వానకు తడుస్తూ ఎండుతూ ఉండకూడదు. ఖచ్చితంగా అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను సంరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో నేను మూడవసారి శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలకులు నియోజకవర్గం వచ్చిన తర్వాత నేను చేసినటువంటి మొట్టమొదటి పని నా నియోజకవర్గంలో ఆర్యపేట, దళితపేటలో ఉన్నటువంటి అంబేద్కర్, జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించినటువంటి స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆ రోజు శ్రమదానం చేసి ప్రారంభించి నా నియోజకవర్గ పనుల్ని ఆ రోజు ఒకటే చెప్పాను, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పూలే విగ్రహాల సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. దానిలో భాగంగానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మహానుభావుల విగ్రహాలను, మన భరత జాతి ముద్దుబిడ్డల విగ్రహాలను సంరక్షించుకునేటువంటి బాధ్యతలో భాగంగా ఈరోజు మరి 18వ వార్డు మన శ్రీనివాస డైలెక్స్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి మరి అంబేద్కర్ గారు, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ రోజున ఇక్కడ ఈ పనులను ప్రారంభించి, ఆ పనుల్లో ప్రారంభించడమే కాదు, ఆ పనుల్లో స్వయంగా పనిచేసి శ్రమదానం చేయడం ద్వారా ఆ మహానుభావుల యొక్క రుణం కొంతమేరైనా తీర్చుకోవాలనేటువంటి నా ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా ఒక దళిత పక్షపాతి, ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లోకి మేము వచ్చాము. అంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా నేను చూశాను. ప్రతి ఒక్కరూ మైక్ పట్టుకుని అధికారం వచ్చిన తర్వాత దళితుల ఉద్ధరణ, దళితుల సంక్షేమ ఎజెండా అంటారు, కానీ ఆచరణలో చూస్తే అది సాధ్యం ఇప్పటికీ అవునట్టుగా కనిపించినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రోజు కూడా దళితపేటలకు పోతే అక్కడ ఇంకా మరి డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అంచేత ఖచ్చితంగా ఆ దళిత అభివృద్ధి ఎజెండాగా నేను పనిచేయాలని ఆ రోజు 2014లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిర్ణయించుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పనిచేస్తూ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పూలే గారు వీరి యొక్క ఆశయ సాధనకు నేను అదేవిధంగా ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఖచ్చితంగా ఈ అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా పనిచేస్తామని మీ ద్వారా అందరికీ. విశాఖపట్నం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర్య సమరయోధులు, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలన అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాక్షితో కలిసి జిల్లా కలెక్టర్ ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం పరేడ్ కమాండర్ సారథ్యంలో మార్చ్ ఫాస్ట్ మొదలు కాగా పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు. వారి నుండి కలెక్టర్ వేదికపై ఆసీనులైన ఇతర అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి చిహ్నం జాతి సమైక్యతను చాటి చెబుతూ జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగ రచన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారు రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో జిల్లాలో అమలు అవుతున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల వివరాలని మీ ముందు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘాస్వరూప్ పాల్గొని పోలీస్ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ కు పోలీస్ బృందం గౌరవ వందనం సమర్పించింది. జిల్లా ఆర్ట్స్ రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ పి సంజీవ్ కుమార్ పరేడ్ కమాండర్ గా వ్యవహరించి పరేడ్ ను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘాస్వరూప్ సందేశం ఇచ్చారు. సందర్భంగా దేశ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన ఇతర ప్రముఖులను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రత, సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షణకు జాతి, కుల, మత, ప్రాంత, భాషా భావనలను అతీతంగా దేశాభివృద్ధికి ఐక్యంగా కృషి చేసేందుకు మనందరం రాజ్యాంగ స్ఫూర్తితో పునరంకితం అవుదాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంది. పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ప్రతి ఏడాది రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన మహిళలందరికీ దీపం 2 పథకం క్రింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 17 కేటగిరీలలో లబ్ధిదారులు ఇంటి వద్దనే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందిస్తున్నాం. దేశంలో పెన్షన్పై అత్యధికంగా ఏడాదికి సుమారు 36,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. గత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించగా దీని ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 1,30,00,000 మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం వినియోగించుకున్నారు. కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో జిల్లాలో మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా వాటిలో 50 బస్సులు ఈ సంవత్సరంలో అందుబాటులో రానున్నాయి. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు చొప్పున 11,944 మందికి 17,87 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేశాం. ఖేలో ఇండియా కార్యక్రమం క్రింద భారత ప్రభుత్వం సహకారంతో రాజమహేంద్రవరంలోని విఎల్పురం వద్ద 13,76 లక్షల రూపాయలు వ్యయంతో బహుళ ప్రయోజనాల ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు చేపడుతున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని 21 మండలాలకు పరిధిలోని ఉన్న 566 ఆవాసాలకు పరిధిలో ఉన్న సుమారు 4 లక్షల గృహాలకు గోదావరి నీటిని శుద్ధి చేసి ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున తాగునీరు అందించేందుకు చేపట్టిన 2 వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పనులు 3,050 కోట్ల రూపాయలతో వ్యయంతో పురోగతిని అందుకుంటున్నాయి. గణతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో చేపట్టిన మరియు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని శాఖల వారీగా మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం 1,14,990 మంది రైతులకు 155,26 లక్షల రూపాయలు సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. పెందుర్తి మండలం మేఘాద్రిగఢ్ సమీపంలో 20 ఏళ్ల యువకుడిని ముఖంపై తీవ్రంగా గాయపరిచి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి నాయుడుతోట ప్రాంతానికి చెందిన గుంటూరు కళ్యాణి చక్రవర్తిగా పెందుర్తి పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడు ప్లంబింగ్ పని చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హత్య 2 వ్యక్తులు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. 2 వ్యక్తుల గురించి పోలీసులు గాలిస్తున్నారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే నా రైట్ మీకు లెఫ్ట్ అవుతుంది. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ కార్యాలయాన్ని
రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు. కార్యక్రమం ప్రారంభంలో స్థానిక ఎమ్మెల్యేకు ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం డప్పు వాయిద్యాలు, పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజా స్వయం పరిపాలన బలోపేతమే గణతంత్ర దినోత్సవ సారాంశమని పేర్కొన్నారు. ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, మతాలు అన్నిటి కూడా ఐకమత్యంగా ఉండాలి, అలాగే ప్రజాస్వామ్యం చిరస్థాయిగా పరిడివిల్లాలి అని అంటే ఎన్నో దేశాల ప్రజాస్వామ్య దేశాల యొక్క దీనిని పరిశీలించి అత్యున్నతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలోనే రచించారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రోజు 1950 సంవత్సరం మనకి జనవరి 26వ తారీఖు నాడు. ఏ స్ఫూర్తితోనైతే ఆయన రచించాడో గత 77 సంవత్సరాలుగా ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోతూ ఈ రోజు ఏదైతే విధానం ఉందో ఆ విధానం ద్వారా మనం సమైక్యంగా ఉండగలిగాం. ఈరోజు ఒకవైపు మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క నేతృత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకొని పోతా ఉంది. ఇచ్చినటువంటి ప్రతి హామీని సూపర్ 6 హామీలు నెరవేరుస్తూ ఉన్నారు. ఇదే కాకుండా అన్న క్యాంటీన్లలో ఒక మనకి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటిది, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని పెట్టి విద్యార్థులకు ఒక మంచి భోజనాన్ని అందించేటువంటి విధానం. ఇవే కాకుండా అభివృద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిలో తీసుకుపోతూ ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగిస్తున్నారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రెండవ వైపు మహిళలు, పురుషులు అనేటువంటి తేడా లేకుండా మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేటువంటి తత్వాన్ని ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ, ఏది ఏమైనా మనకి రాజ్యాంగ స్ఫూర్తితో రాబో రోజులలో మన దేశాన్ని మనకు ప్రపంచ దేశాలలో నెంబర్ 1గా నిలబెట్టాలనేటువంటి లక్ష్యంతో అటువైపు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముందుకు తీసుకుపోతున్నారని తెలియజేస్తూ మరి ఒక్కసారి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో వాహన డ్రైవర్ దృష్టి ప్రయోజనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉచిత కంటి పరీక్ష మరియు కంటి శుక్లం శస్త్రచికిత్స కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ షేక్ హుసేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నెల రోజుల ఉచిత కంటి పరీక్షల శిబిరానికి సంబంధించి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ డ్రైవర్ కంటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాసన్ ఐ కేర్ సంస్థ సామాజిక సేవను చేపట్టడం అభినందనీయమని అన్నారు. డ్రైవర్లు కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు ముందుకు రావాలి అని, రోడ్లపై వాహనాన్ని నడిపే డ్రైవర్లు కంటి సంబంధిత సమస్యలు ఎదురైతే తగిన పరీక్షలు చేయించుకోవాలన్నారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ డి లక్ష్మీప్రియ, విఎన్ అనిమా, పి ప్రమోద్, సిహెచ్ వాణి, ఐ కేర్ ఏపీ డిఐజిఎం కె వెంకటరామారావు, గాజువాక సెంటర్ హెడ్ పి సంతోష్, సాయి కుమార్, పి స్వామి, వందనం, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే ఆటో డ్రైవర్లకి, అదేవిధంగా టాక్సీ, బస్సు, లారీ డ్రైవర్లందరికీ కూడా ఒక మంచి పథకాన్ని ఈరోజు వాళ్ళు ప్రారంభిస్తూ దానికి నన్ను గెస్ట్గా పిలిచారు. చాలా సంతోషం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, డ్రైవర్లు రోడ్డు మీద రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా వారి వల్ల జరగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. అటువంటి సెక్షన్ ఆఫ్ ప్రజలకి, అంటే డ్రైవర్లకి, వాసన ఐ కేర్ వాళ్ళ కంటి చూపు మీద దృష్టి పెట్టి అది రెక్టిఫై చేయడానికి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఇది అవసరం కూడాను. ఇంత మంచి అవసరమైన సబ్జెక్ట్ని వాళ్ళు ఎంచుకొని డ్రైవర్లందరికీ కూడా ఇటువంటి శస్త్రచికిత్సలు ఫ్రీగా చేస్తానని ముందుకు రావడం వల్ల ఒక మన సమాజం అంతా చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి అనుకుంటున్నాను. అందువల్ల ఇటువంటి కార్యక్రమం చేపట్టేటువంటి వాసన ఐ కేర్ సిబ్బంది అందరికీ, హాస్పిటల్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రహదారి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మీద, వారి కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడడం కాదు, వాళ్ళతో పాటుగా ప్రయాణం చేస్తున్నారు. రోడ్డు మీద ఉన్నటువంటి చాలా మంది కుటుంబాలు కూడా ఈ విషయంలో రిస్క్ అనేది, ప్రమాదం అనేది ఉంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రోడ్డు మీద సక్రమంగా చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల
ఎన్నో కుటుంబాలు దానివల్ల బాగుపడతాయి, దానివల్ల ఇబ్బంది లేకుండా పడతారని చెప్పేసి. కాబట్టి వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించి చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైటీసీ ప్రాంగణంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను ఆచరిస్తూ ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలి అని సూచించారు. కార్యక్రమంలో డివిజనల్ PROM లక్ష్మణాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ కృష్ణవేణి తదితర సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ వైస్ చైర్మన్లు పశ్చిమల్ల జ్యోతి, అప్పలరాజు, కొత్తపల్లి పద్మ, బుజ్జి చేతుల మీదుగా పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు జాతీయ జెండాను ఎగురవేశారు. వారి యొక్క అధ్యక్షతన భారత రాజ్యాంగం అతిపెద్ద భారతదేశపు లిఖితపూర్వక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క లిఖితపూర్వక రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి రాయడం జరిగింది సోదరులారా. మరి ఆయన యొక్క ఫలితం వలన మరి మన యొక్క ఈ రోజు జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవానికి ప్రధాన బీజం ఆ రోజు పడింది. ఆ యొక్క రాసినటువంటి రాజ్యాంగాన్ని మన అమల్లో పెట్టుకున్న దినోత్సవం ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మీ అందరికీ నేను తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ఏంటంటే గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26 నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యసభ గారు ఏ రీతిలో రచన చేసి మనకు దిశానిర్దేశం చేశారో ఆ విధంగా మన భారతదేశంలో ప్రభుత్వాలు నడుపుకుంటూ అభివృద్ధికి పీఠం వేయడానికి నాంది పలికారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 గణతంత్ర దినోత్సవం కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏ దేశాలకు భయపడకుండా సాంకేతిక పరిజ్ఞానం కానీ, దక్షిణ రంగం కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగంలో ముందుకు తీసుకుంటూ ప్రతి దేశంలో భారతీయుల యొక్క ఉనికి, వారి యొక్క సామర్థ్యత, సమర్థత అన్ని చోట్ల ప్రదర్శించుకుంటూ మనల్ని కాపాడుకుంటూ ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న భారతదేశం రాబోయే అటు తక్కువ కాలంలో 2-3 స్థానాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న ఈ విజయమంతా కూడా విధి విధానాలు ఏవైతే అంబేద్కర్ గారు రూపొందించారో దానికి అనుకూలంగా ప్రతి ప్రభుత్వంలో పనిచేసే శాఖాధిపతులు అలాగే వివిధ హోదాల్లో కూడా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల అవసరాలను తెలుస్తూ మనల్ని ముందుకు చేసుకునేదానికి ఈ కార్యక్రమాన్ని పిఠాపురం పట్టణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందరో త్యాగాల ఫలితంగా మనకి సిద్ధించిన ఈ స్వతంత్రం 1947లో మనకి స్వతంత్రం వస్తే, స్వతంత్రం రావడం ఒక ఎత్తు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకులోని రూట్ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్లు ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, ఎన్వీఎస్ఎస్ సుధాకర్ వర్మ తదితరులు మాట్లాడుతూ మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి అని సూచించారు. గత సంవత్సరం 10th క్లాస్ పరీక్షల్లో తణుకు టౌన్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఘనంగా
సత్కారం చేశారు. రూట్ స్కూల్ నుండి పాలిటెక్నిక్ లో టాప్ నిలిచిన విద్యార్థిని కూడా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శుభాకాంక్షలు. మరి రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక రూట్ స్కూల్ తణుకులో స్థాపించి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. దానికి గాను ఈ సంవత్సరం ప్రత్యేకంగా చాలా కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. సో అన్ని రంగాల్లో అకాడమిక్స్, కల్చరల్ అన్ని రంగాల్లో వివిధ పోటీలు జరిగాయి. మరి ఈ రోజున ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా నిర్వహించాము. సుమారుగా 4 గంటలు సాగిన ప్రోగ్రాంలో చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ టీచర్స్తో సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఈ పోటీల్లో విజేతలందరికీ కూడా ఈరోజు బహుమతి ప్రధానోత్సవం కూడా జరిగింది. ఇందులో భాగంగా మా స్కూల్ ప్రిన్సిపల్ ఎల్కే త్రిపాఠి గారు, మా డైరెక్టర్ సుధాకర్ వర్మ గారు, నేను విద్యాకాంత్ ముగ్గురం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ధన్యవాదాలు. 10th క్లాస్లో టౌన్ ఫస్ట్ 600కి 596 సాధించాము మేము రూట్స్. ఆ ఘనత సాధించిన హన్సిని పద్మినికి ఈరోజు మేము సత్కరించాము, క్యాష్ అవార్డు కూడా ఇచ్చాము. అలాగే పాలిటెక్నిక్లో కూడా ఫస్ట్ టైం మేము మా పిల్లల్ని కోచింగ్ ఇచ్చి పాలిటెక్నిక్ రాయిస్తే అందులో కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ 120కి 120 సాధించిన విద్యార్థి పవర్ని కూడా ఈరోజు సత్కరించడం జరిగింది. అలాగే క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. రాజమహేంద్రవరం జనసేన పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డైరెక్టర్ గంటా స్వరూప, హౌసింగ్ బోర్డు డైరెక్టర్ ప్రియా, సౌజన్య, నాయకులు వైవిడి ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, నల్లంశెట్టి వీరబాబు, గుండం శ్యామసుందర్, విన్నా వాసు, దేవక, వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు. భద్రతా దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, అధికారులు హాజరు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వేడుకలకు హాజరైన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాల స్లాబ్ నిర్మాణ పనుల్లో కాంక్రీట్ మోసిన మంత్రి నిమ్మల రామానాయుడు. దళిత వనరుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.